నమస్తే అండి అందరికి. మనం ఇమ్మోర్టల్ టాక్స్ అనే బుక్ స్టార్ట్ చేసుకున్నాం కదా చదువుకోవడము. నిన్న మనం ఏం చెప్పుకున్నామో ఒకసారి గుర్తు చేసుకుందాము. ఒక టొరంటోలో ఉండే ఒక వ్యక్తికి తన భార్య కొడుకుని పోగొట్టుకుని ఒక శూన్య స్థితిలో ఉన్నప్పుడు హనుమంతుల వారు ఒక కోతి రూపంలో కనిపిస్తారు. వెంటనే వాళ్ళు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్తారు, నువ్వు ఇలా శూన్య స్థితిలో ఉన్నావు కదా, నీకు ఇలా కనెక్ట్ అయ్యారు హనుమంతుల వారు. ఆయనని వెతుక్కుంటూ వెళ్ళమని చెప్తే ఎన్నో ప్రదేశాలు తిరుగుతూ ఉంటారు ఈయన. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఇద్దరు సాధువులు కూడా పరిచయం అయ్యారు ఆయనకి. తర్వాత ఒకసారి హిమాలయ సానువుల దగ్గర ఉన్నప్పుడు వీళ్ళంతా కొంతమంది మాతంగులు అనే గిరిజన తెగ వాళ్ళు కనిపిస్తారు. వాళ్ళని చూడగానే ఒక దివ్య అనుభూతి కలుగుతుంది. లోపల నుంచి ఒక ప్రేరణ వస్తుంది. అంటే ఒక అంతర్వాణి చెప్తుందనమాట, వీళ్ళతో వెళ్ళావంటే వాళ్ళకి హనుమంతుడి వారికి ఏదో సంబంధం ఉంది, వీళ్ళతో వెళ్ళు అన్నట్లుగా లోపల నుంచి అంతరంగంలోంచి ఆయనకి అనిపిస్తుంది. వెంటనే వాళ్ళని అనుసరిస్తూ వెళ్తారు. అప్పటి నుంచి వాళ్ళని గమనించడం మొదలు పెడతారు. వాళ్ళ లిపిని కూడా వాళ్ళ చెట్టు బెరడులు, పూసలు అలా రకరకాల వస్తువుల మీద వాళ్ళ లిపి ఉంటుంది. ఆ లిపిని అంతటిని సేకరించి ఆ లిపిని ద్వారా వీళ్ళు తెలుసుకున్న విషయం ఏంటంటే 41 సంవత్సరాలకు ఒకసారి హనుమంతుల వారు వీళ్ళ గూడానికి వచ్చి వాళ్ళ నాయకుడిని సెలెక్ట్ చేస్తారు అనేది వీళ్ళ తెలుసుకుంటారు. తెలుసుకుని అప్పటి నుంచి ఇంక వాళ్ళనే అనుసరిస్తూ ఉంటారు. అయితే ఒకసారి ఇద్దరు స్త్రీలు, సుచేత విచేత అనే ఇద్దరు స్త్రీలు, చిత్త అనే ఒక పసిబాలుడు నా పిల్లవాడు నా పిల్లవాడు అని పోట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ సుచేత ఆ పిల్లవాడిని కన్న తల్లి అని అందరికీ తెలుసు. కానీ విచేత కూడా నేనే కన్నాను అని చాలా హృదయ విదారకంగా ఏడుస్తూ ఉంటుంది. వీళ్ళకి అసలు ఏం చేయాలో పాలుపోక వాళ్ళ పూర్వీకులు కొండ శిఖరం మీద ఉంటారు, ఇలాంటి వాటికి వాళ్ళు సమాధానం చెప్తారని ఆ కొండ శిఖరం మీదకి వెళ్ళేసరికి అక్కడ హనుమంతుల వారు ఉంటారు. ఆ హనుమంతుల వారు చెత్త దీనికి ఆన్సర్ చెప్తాడు. అంటే తను ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళే అతని తల్లి అని చెప్తే ఆ చిన్నపిల్లవాడు ఎలా చెప్తాడు అని అడుగుతారు. మీకు చిన్నపిల్లవాడిగా కనిపిస్తున్నాడు కానీ ఇతను ఒక వృద్ధాత్మ, పరిణితి చెందిన ఆత్మ, తనే డిసైడ్ చేసుకుంటాడు అనగానే ఆ చిత్త తన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్తారు. ఒక సన్యాసి తను ఆ జన్మలో. ఆ సన్యాసిగా ఉన్నప్పుడు ఒకసారి చాలా దాహంగా ఉన్నప్పుడు నీళ్లు అడుగుతాడు. ఆ టైంలో రెండు సంఘటనలు చూస్తాడు. ఒక కుటుంబం చాలా విషాదంగా ఉన్న సంఘటన, ఇంకొకటి చాలా ఆనందంగా ఉండే సంఘటన. అతనికి అర్థం కాదు ఏంటి ఇలా రెండు సంఘటనలు ఎలా ఉన్నాయి అని అనుకుంటూ ఉండగా ధ్యానంలో కూర్చుంటారు. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక ఎరుపు సొరంగము, ఒక ఆకుపచ్చ సొరంగం కనిపిస్తాయి. అంటే మన మనసు, మనం ఎలాంటి ఆలోచనలతో ఉంటున్నామో అలాంటి ఆలోచనలతో ఆ ఎరుపు రంగు సొరంగంలోకి ప్రవేశిస్తున్నాము. అలాంటి సంఘటనలే చుట్టూ ఉంటున్నాయి. అలా కాకుండా ఆనందంగా ఉందనుకోండి, ఆ ఆకుపచ్చ సొరంగంలోకి వెళ్తున్నాము. అక్కడంతా సంతోషకర సంఘటనలు జరుగుతున్నాయి. ఇక్కడ ఏం చెప్పారంటే జీవితంలో ఏ సంఘటన ఎదురైనా సరే అందుకు విరుద్ధమైన సంఘటన ఆ పక్కనే వాస్తవీకరించబడి ఉంటుంది. అందులో ఏది ఎంపిక చేసుకోవాలి అనేది మన స్వేచ్ఛాయుత ఎంపికపై ఆధారపడి ఉంటుంది అని మనకిక్కడ చెప్పారు. అంటే మనం మన జీవితంలో సృష్టించుకునే ప్రతి సంఘటనకి ఏంటి నా జీవితంలో ఇలా ఉంది అనుకోక్కర్లేదు. ఎప్పుడైతే మనము మన వాస్తవికరణ పక్కన ఇంకొక సంఘటన ఉంది అని ఎరుగుతూ ఉంటామో దాన్ని కూడా ఎంపిక చేసుకునే ఫ్రీ విల్ అనేది మనకు ఉంది అని మనకు చెప్పారు. అలాగే తర్వాత అతనికి 7 వాస్తవాలు ఇస్తారు. నీ ఇష్టం, నీకు ఎలా కావాలంటే దాన్ని ఎంపిక చేసుకో అని ఇచ్చినప్పుడు అతను ఒక ఇద్దరు తల్లులు ఉన్నారు కదా, ఒక తల్లి దగ్గర ఉంటే రెండో తల్లి బాధపడుతూ ఉంటుంది, రెండో తల్లి దగ్గర ఉంటే ఈ మొదటి తల్లి బాధపడుతుంది. అలాంటి వాస్తవాన్ని ఎంపిక చేసుకుంటాడు. మనకు అనిపిస్తుంది అక్కడ ఏంటి ఆనందంగా ఉన్న వాస్తవాన్ని ఎంపిక చేసుకోవచ్చు కదా అని. కానీ ఈ ఆనందము బాధ రెండింటికి అతీతమైన స్థితికి వెళ్ళాలి అనే స్టేజ్ లో ఉన్నాడు కాబట్టి దాన్ని ఎంపిక చేసుకున్నాడు. అలాగే మనం కూడా మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనని మనం ఎంపిక చేసుకుని వచ్చాము. ఇక్కడ ఇక్కడ హనుమంతుల వారు వాళ్ళకి ఏం చెప్తారంటే అన్ని రకాల భ్రాంతులకు అతీతంగా ఉంటూ ఆనందాన్ని పొందడమే మోక్షానికి మార్గము, అదే జీవన పరమార్థము అని నిన్న హనుమంతుల వారు మనకి ఆ కథ ద్వారా వివరించారు. అలా ఆ సమస్యకు పరిష్కారం లభించడంతో అందరూ సంతృప్తి చెందిన మనస్సులతో హనుమంతుల వారితో కలిసి ఆనందంగా తమ గూడానికి చేరుకున్నారు. ఇంకా ఈ రోజు కథలోకి వద్దాము. హనుదాసు కూడా తన వెంట ఉన్న సాధువులతో కలిసి రహస్యంగా వాళ్ళని అనుసరించాడు. హనుమంతుల వారు తమ సమక్షంలోనే ఉన్నారు అని తలుచుకున్నప్పుడల్లా బాబాతో సహా మాతంగులందరి శరీరాలు దివ్యత్వంతో పొలకించిపోతున్నాయంట. అంటే తమతో పాటు ఉన్నారు అంటే ఎంత ఆనందంగా ఉంటుందండి. అలా ఆ దివ్యత్వంతో ఉన్నారు వాళ్ళంతా కూడా. ఆ హనుమంతుల వారి రాకను పురస్కరించుకుని గూడెంలో సంబరాలు ఏర్పాటు చేసుకున్నారంట. ఆ సంబరాలలో ఈ మాతంగులందరూ ఎంతో ఆనందంతో నృత్యాలు చేస్తున్నారు. భూత భవిష్యత్ కాలాలకు చెందిన మాయకు అతీతంగా ఉండే హనుమంతుల వారి దివ్య శక్తి తరంగాలు మాతంగుల్ని వర్తమానంలో ఆనందంలో ముంచేస్తున్నాయి. మనం ఎప్పుడు వర్తమానంలో ఉంటే ఎప్పుడు ఆనందంగానే ఉంటాము. హనుమంతులు వారు మాతోనే ఉన్నారు అనే ఆనందంతో వాళ్ళు ఏంటంటే ఈ వర్తమాన క్షణంలోనే ఉంటూ చాలా ఆనందంగా ఉన్నారంటండి.
సాధారణంగా మనిషి మంచి, చెడు, ప్రేమ, ద్వేషము, సుఖము, దుఃఖము, ఇష్టము, అయిష్టము, శుద్ధము, అశుద్ధము, నమ్మకము, అపనమ్మకము, ఆధ్యాత్మికము, అనాధ్యాత్మికము అని రకరకాల ద్వంద్వాలలో పడి ఈ బాహ్య ప్రపంచం యొక్క మాయకు బానిసగా బతుకుతూ ఉంటాడు. ఆ గుడానికి ఇప్పుడు బాబా నాయకుడిగా ఉన్నారు కదా, తర్వాత నాయకుడిగా చిన్నతనంలోనే ఉర్వ అనే అతన్ని ఎంపిక చేశారండి. అంటే బాబా తర్వాత నాయకుడు ఎవరు అంటే ఉర్వ. ఆ ఉర్వ కూడా హనుమంతుల వారు 41 సంవత్సరాల తర్వాత తమ గూడానికి వచ్చే ముందు వరకు, అంటే సరిగ్గా అదే మాయలో పడి కొట్టుమిట్టాడుతున్నాడంట ఉర్వ. అంటే ప్రతి ఒక్కళ్ళు మాయలో చిక్కుకుని ఉంటాం కదా, ఈ ఉర్వ కూడా అలాంటి మాయలో ఉన్నాడు. ఆ మాయ యొక్క ప్రభావం వల్ల రకరకాల భ్రమలకు గురి చేస్తున్న అనేక భయాలు చిన్నతనం నుంచి అతడిని పీడకలల రూపంలో వెంటాడుతూ ఉన్నాయంటండి. మన కళలు ఎలాంటి కళలు వస్తున్నాయో మనల్ని గమనించుకోమంటారు కదా, అలాగా ఉర్వాకి కూడా చిన్నప్పటి నుంచి ఎన్నో పీడకలలు. మరి నాయకుడిగా ఎన్నికబోతున్నాడు కదా, తర్వాత నాయకుడు ఇతడే కదా, అందుకని ఆ మాయను ఛేదించాలి ఇతను అని ఆ కళల్లో ఆ మాయను ఛేదించి గొప్ప నాయకుడిగా ఎదగడానికి హనుమంతుల వారి మార్గదర్శకత్వంలో తన పూర్వీకుల చేత శిక్షణ ఇవ్వబడుతోంది అని ఉర్వ గుర్తించలేకపోయాడు. పీడకలలు ఎందుకు వస్తున్నాయి అనుకున్నాడు, కానీ ఆ పీడకలలో ఏంటంటే అతనికి శిక్షణ ఇస్తున్నారు. తర్వాత నాయకుడిగా ఉండాలి కదా, ఆ నాయకుడిగా ఉండేటప్పుడు ఈ మాయను ఛేదించాలి అని దానికోసం శిక్షణ ఇస్తున్నారు. అలాంటి ఒకానొక పీడకల, ఆ పీడకలలో ఏంటంటే ఉర్వ ఒక పీడకల చెప్తున్నారు, ఉర్వాకు వచ్చే పీడకల. ఈ ఉర్వ అనే అతను తర్వాత నాయకుడు, బాబా తర్వాత ఈ గూడానికి నాయకుడు. ఒకరోజు సముద్రంలో ప్రయాణిస్తూ ఉన్నాడంటండి. ప్రయాణిస్తూ ఉన్నప్పుడు తుఫానులో చిక్కుకుని పడవతో సహా ఆ సముద్రంలో మునిగిపోయాడు. తెలివి వచ్చిన తర్వాత చూసుకుంటే తాను సముద్రం మధ్యలో ఒక బండరాయిని పట్టుకుని కడుచుకుని ఉన్నట్లుగా గుర్తించాడు ఉర్వ. చుట్టూ చిమ్మ చీకటి, పైగా ఎముకలు కొరికే చలి. ఆ చలిలో ఎవరైనా వచ్చి తనను రక్షిస్తారు అని నమ్మకం కూడా లేదంక. ఇంకా చావు భయంతో ఒడికిపోతున్నాడు. ఇంకెవరో రక్షించే పరిస్థితి లేదు అని అర్థమయ్యేసరికి ఇంక విపరీతమైన భయంతో ఉన్నాడు. ఇంటికి తన వాళ్ళకి దూరమైపోయానని బాధతో హృదయం నిండిపోయి ఉంది. అప్పుడు ఉర్వాకి దగ్గరగా, నాకు మీరు సహాయం చేస్తే నేను మీకు సహాయం చేస్తాను అని ఒక మృదువైన స్వరం వినిపించిందంట ఉర్వాకి. ఆశ్చర్యంగా ఆ చీకట్లోకి పరిశీలనగా చూశాడు. అతడి కళ్ళకి తాను పడుకున్నాడు కదా రాయి, ఆ రాయి అంచుల్ని పట్టుకుని నీళ్లల్లో వేలాడుతూ ఒక అద్భుతమైన సౌందర్య రాశి కనిపించిందంటండి. అప్పటికే చావు భయంతో విలవలాడిపోతూ ఉన్నాడు కదా, ఆమె మాటలు నమ్మలేకపోయాడు. అయినా సరే ధైర్యం తెచ్చుకుని, ఎవరు నువ్వు అని అనుమానంగా అడిగాడంట. నేను కూడా మీలాగే ఈ మహాసముద్రంలో చిక్కుకుపోయిన ఒక అభాగ్యురాలిని, దయచేసి నన్ను రక్షించండి అని వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెట్టిందంట నా అమ్మాయి. ఆమె పరిస్థితికి జాలిపడ్డాడంట ఉర్వ. వెంటనే సరే పైకి రా అని ఆ బండరాయి చివరి వరకు వంగి ఆమెను నీళ్లలోంచి పైకి లాగడానికి తన చేతిని అందించాడు. మృదువైన ఆమె చేతిని ఎంత గట్టిగా పట్టుకుని పైకి లాగినా సరే ఆమె పైకి రాలేకపోతుందంట. సరికదా అతడే ఆ బండరాయి అంచుల నుంచి సముద్రంలోకి జారిపోతున్నాడు. అంటే ఆ అమ్మాయిని పైకి లాగడానికి ట్రై చేస్తున్నాడు. పైకి రాలేకపోతుంది ఆ అమ్మాయి, ఈతని లాగేస్తుంది అనమాట లోపల. అటు ఇతను జారిపోతున్నాడు సముద్రంలోకి. ఆమెను ఎలా అయినా సరే రక్షించాలి అనే జాలితో నిండిపోయాడు ఉర్వ. ఒక బలమైన సముద్ర కెరటం వచ్చి ఢీ కొట్టిందంట. ఇంకిద్దరూ జారి ఆ సముద్రంలో పడి మునిగిపోయారంట. ఊపిరి అందలేదు నీళ్లలో. గిలగిలా కొట్టుకుంటూ ఇక చచ్చిపోతున్నాను అనుకున్నాడంట. ఆ క్షణంలో ఒక బలమైన శక్తి తనని ఈడ్చుకుని వెళ్తున్నట్లు, తన శ్వాస మామూలుగానే ఆడుతున్నట్లుగా అనిపించిందంట అతనికి. ఈ నీళ్లలో నాకు శ్వాస ఎలా ఆడుతుంది అని అతను అనుకున్నాడంట. అనుకోగానే అతనికి ఏమర్థమైందంటే, నేను శ్వాసిస్తోంది గాలిని కాదు నీళ్లనే అని అర్థమైందంట. ఆశ్చర్యపోతూ తల తిప్పి చూశాడంట. అంటే మన శ్వాస అంటే మనం గాలిని లోపల తీసుకుంటూ బయటకు వదులుతూ ఉంటాం కదా, నీళ్లలోకి వెళ్ళిపోయేసరికి ఇంకా శ్వాస ఆడదు కదా. శ్వాస ఆడట్లేదు అనుకునేసరికి మళ్ళీ శ్వాస ఆడుతుంది, కానీ గాలిని తీసుకోవట్లా, శ్వాసలో నీళ్లనే తీసుకుంటున్నాడంట శ్వాస. చాలా ఆశ్చర్యంగా చూసేసరికి అంతవరకు తనను దీనంగా సహాయం అడిగింది కదా ఒక అమ్మాయి, తను తన భుజాన్ని బలంగా అదిమి పట్టి తనని ఇంకా ఇంకా సముద్రం లోపలికి లాక్కెళ్ళిపోతుందంట. అమాయకంగా ఉన్న ఆమె చూపులకు మోసపోయి సముద్రంలో పడిపోయిన అతడు ఆమెను పరిశీలనగా చూస్తున్నప్పుడు ఆమె సగం మనిషి సగం చేప రూపంలో ఉన్న మత్స్య కన్య అని గుర్తించాడంటండి. ముందు గుర్తించలేదు, పైన భాగమే చూశాడు కదా, కానీ తనే తినని బలంగా లాక్కెళ్ళిపోతుందని గమనించినప్పుడు అర్థమైంది ఆమె మామూలు స్త్రీ కాదు అని. ఆ దిగ్భ్రాంతిలో ఉండగానే ఉర్వ తన శరీరంలో నడుము నుంచి కాళ్ళ వరకు ఉన్న భాగంలో కూడా మార్పు వచ్చింది అని గమనించాడు. నాకేం జరిగింది అని గట్టిగా అరిచాడంట. నువ్వు ఇప్పుడు మత్స్య పురుషుడివి అని, నువ్వు ఇప్పుడు మనము
మా మత్స్యలోకానికి వెళ్తున్నాము అని అతన్ని బలంగా లాక్కుని వెళ్ళిపోయిందంటండి ఆమె. కాసేపట్లో సముద్ర లోతుల్లో ఉన్న మత్స్య కన్యల లోకానికి చేరారంట వీళ్ళు. ఆ మత్స్య రాణి దగ్గరికి తీసుకెళ్లి ఉర్వను ప్రవేశపెట్టింది ఆ మత్స్యకన్య. ఆ లోకంలో మత్స్య పురుషుల సంతతిని పెంచినందుకు గాను ఆ రాణి గారి నుంచి ప్రశంసలు అందుకుందంట ఆ మత్స్యకన్య. అలా తన అనుమతి లేకుండా తనను ఆ మత్స్య పురుషుడుగా, అంటే ఈ ఉర్వ కూడా ఏమయ్యాడు, కిందంతా మత్స్యకన్య అంటే ఎలా ఉంటారో మనం సాహస వీరుడు సాగర్ కన్య సినిమాలో చూసాం కదండి. అలాగా పైనంతానేమో మనిషిలాగా ఉంటారు కానీ కిందంతా చేప రూపంలో అయిపోతారు అనమాట. అలా ఈ ఉర్వ కూడా ఆ మత్స్య పురుషుడిలాగా మారిపోయాడు. కింద పార్ట్ అంతా కూడా చేపలాగా అయిపోయింది. అందుకని తన పర్మిషన్ లేకుండా తనను అలా మార్చేసినందుకు, ఆ లోకంలో పడేసినందుకు చాలా ఉక్రోషంగా ఉన్నాడంట వర్వ. అలా ఉక్రోషంతో రగిలిపోతున్న వర్వం సముదాయిస్తూ ఆ మత్స్యకన్య చెప్పిందంట, కనీసం నువ్వు బతుకున్నందుకు సంతోషము. నేను కూడా నీలాగే ఒక బంధించబడిన ఆత్మను. సముద్రంలో నీ సహాయం కోరినప్పుడు నువ్వు నన్ను గట్టిగా బండరాయి పైకి చేర్చి ఉంటే నేను కూడా ఈ బంధాల నుంచి విముక్తురాలనే ఉండేదాన్ని, మనిషిగా మారి ఉండేదాన్ని. ఇద్దరం కలిసి ఈ సముద్రాన్ని దాటి మనం ఇళ్లకు వెళ్ళిపోయే వాళ్ళము. కానీ నువ్వు నా మీద జాలితో నిండిపోయి నీ శక్తిని మర్చిపోయావు. శక్తిహీనుడిలాగా ఆ అవకాశాన్ని పాడు చేసి నన్ను పైకి లాగడానికి బదులుగా నువ్వే జారి కింద పడిపోయావు. ఇప్పుడు నువ్వు కూడా నాలాగే బంధింపబడిన ఆత్మవయ్యావు అని చెప్పిందంట విచారంగా. ఇది చాలా అన్యాయము, మోసము అని అరిచాడంట ఉర్వ. ఒక పురుషుడు ఒక మత్స్యకన్యను ధైర్యంగా సముద్రం నుంచి పైకి లాగినప్పుడు ఆమె పూర్తిగా స్త్రీగా మారుతుంది. కానీ ఒక పురుషుడు ఇతరుల ధీరావస్థ పట్ల జాలి పడుతూ శక్తిహీనుడిగా మారితే సముద్రంలో పడిపోయి అతను కూడా మత్స్య పురుషుడిగా మారిపోతాడు. అది అక్కడ నియమము. ఇక్కడ జననాలు ఉండవు. కేవలము బాహ్య ప్రపంచపు భావోద్వేగాలతో నిండిన పురుషులు మరి స్త్రీలు ఇక్కడికి మత్స్యకన్యలుగా మరి మత్స్య పురుషులుగా మార్చి తీసుకురాబడతారు. నువ్వు ఈ లోకంలోకి ఇప్పుడే వచ్చిన శైశవ ఆత్మవు కనుక ఇంకా ఇక్కడ కొంతకాలం ఉండి పరిణితి చెందిన మత్స్య పురుషుడిగా ఎదిగిన తర్వాత నీకు ఇక్కడి నుంచి బయటికి పడడానికి ఒక అవకాశం ఇవ్వబడుతుంది. ఆ అవకాశం లభించినప్పుడు నువ్వు సముద్రం ఉపరితలానికి వెళ్లి ఉద్వేగాలతో కూరుకుపోయిన ఒక మనిషిని నీలాగే మార్చి ఈ లోకం సంతతిని పెంచుతావా, లేక నువ్వే ఆ ఉద్వేగాల నుంచి బయటపడి మనిషిగా మారి స్వేచ్ఛగా నీ లోకాలకు వెళ్ళిపోతావా అనేది నీ చేతిలోనే ఉంటుంది. అలా కాదు ఇక్కడే ఈ లోకంలోనే అందరిలాగా ఉండిపోతానంటే ముసలివాడయిన తర్వాత ఇక్కడ ప్రతి 15 రోజులకు ఒకసారి జరిగే పండుగలో నువ్వు నీలి తిమింగళాలకి ఆహారంగా అందించబడతావు అని చెప్పిందంట. బతికుండగానే ఆ తిమింగళాల నోటిలోకి ప్రవేశించి ఆ తిమింగళాలకున్న వాడి అయిన పళ్ళ కింద నీ శరీరం నలిగి రక్తం కారుతూ ఉంటే నరకాన్ని అనుభవించి చచ్చిపోతావు అని చెప్పిందంటండి. అది విని వణుకుపోయాడంట వర్వ. తన గూడెం ప్రజలు, తన ఇల్లు, తన తల్లిదండ్రులు, తన ప్రియురాలు ఉర్వి వీళ్ళందరూ గుర్తొచ్చారంట. దుఃఖంలో కూరుకుపోయాడంట. కాసేపటికి తేరుకుని తన చుట్టూ పరికించి చూశాడంట. తన గూడెంలో ఉన్న అతి సాధారణమైన గుడిసెలకు భిన్నంగా ఆ లోకం చాలా విలాసవంతంగా ఉందంటండి. అక్కడ ఉన్న మత్స్యకన్యలు కూడా చాలా అందంగా ఉన్నారంట. అలా అతడు ఈ లోకం చాలా బాగుంది అంటే అక్కడ గుడిసెల్లోనే ఉంటున్నారు కదా, అక్కడ ఏం సౌకర్యాలు ఉండవు కదా, కానీ ఇక్కడ ఎంతో విలాసవంతంగా ఉంది. ఆ మత్స్యకన్యలంతా చాలా అందంగా ఉన్నారు. అలా ఎప్పుడైతే అనుకున్నాడో తన శరీరంలో ఉన్న కింద భాగం నడుము నుంచి కాళ్ళ వరకు ఇంకా గట్టిగా బరువుగా అయిపోయినట్లుగా అనిపించిందంటండి. అంటే ఇంకా చిక్కుకుపోతున్నాడు అనమాట అక్కడ. అంటే ఈ లోకంలోని అందాలకు ఆ సౌకర్యాలకు ఆకర్షించబడినప్పుడల్లా ఇంకా బందీగా మారిపోతున్నాను అని అతడికి తెలిసిందంట. ఇక అక్కడ ఉన్నంత కాలము ఎలాంటి ప్రలోభాలకు నేను లొంగకూడదు, ఆత్మయుత ఎరుకతో జీవించాలి అని నిర్ణయించుకున్నాడంటండి. అలా కొంతకాలం గడిచిందంట. ఒకరోజు సముద్రం ఉపరితలంలోకి ఆ విశేషాలను తెలిపే చిన్న చిన్న చేపలు ఉంటాయంట. ఆ చిన్న చిన్న చేపలు వర్వా దగ్గరికి వచ్చాయంట. ఒక అమ్మాయి పడవ నడుపుకుంటూ ఒంటరిగా అటుకేసి వచ్చిన సమాచారాన్ని వర్వాకి తెలియచేశాయంట ఆ చేపలు. వెంటనే వర్వ ఆ అమ్మాయి సహాయంతో తాను మనిషిలాగా మారి ఆ మత్స్యలోకపు బందికానా నుంచి తప్పించుకోవాలి అని ఆశపడ్డాడంట. వెంటనే ఈదుకుంటూ నీళ్లపైకి వచ్చాడంటండి. ఆ పడవ అంచుల మీద తన ప్రియుడిని కోల్పోయిన విచారంలో మునిగిపోయి ఉన్న ఒక ఒంటరిగా ఉన్న ఒక అమ్మాయిని చూశాడంట. తాను ఒక మత్స్య పురుషుణ్ణి అని ఆ నిజాన్ని చెప్పేశాడు. అంటే ఇంతకు ముందు ఒక మత్స్య కన్య ఇతను లోపలికి లాక్కెళ్ళినప్పుడు అతనికి తెలియదు కదా, కానీ ఇతను ఏం చేశాడంటే మెల్లగా పాక్కుంటూ ఆ పడవ అంచుల దగ్గరికి చేరి నిజాయితీగా తన విషాదగాథనంతా ఆమెకు చెప్పాడంట. అది విని ఆశ్చర్యపోయిందంట ఆ అమ్మాయి. తన బాధను కూడా మర్చిపోయి అతడికి సహాయం చేసి పడవ మీదకి చేర్చి మనిషిగా మార్చడానికి తన చేతిని అందించిందంటండి. ఆమె అలా చేతిని అందించి తన ఇంటిని చేరుకోవడానికి ఓర్వా ప్రయత్నిస్తూ ఉన్నాడు. అతడి నడుం నుంచి తల వరకు ఉన్న అతడి మనిషి శరీరం పడవ పైకి చేరుకుంది. అంటే ఇంటికి వెళ్ళిపోవాలని కదా ఆమె చేతిని అందుకున్నాడు.
నడుము వరకే కదా మనిషి కింద ఉన్నాడు, కిందంతా చేప రూపంలో ఉన్నాడు కదా, ఆ పైన ఉన్న శరీరం అంతా పడవ మీదకి వచ్చిందంటండి. కానీ అనేక సంవత్సరాలుగా ఆ మత్స్య కన్యల లోకంలో సుఖాలకి, అందాలకి, ఆనందాలకి అలవాటు పడిపోయింది వర్వ శరీరము. అంటే నడుము నుంచి కింద ప్రాంతం కాళ్ళ వరకు ఆ మత్స్య శరీరం పైకి రావడానికి ఒప్పుకోవట్లేదంటండి. ఒప్పుకోకుండా గిలగిలా కొట్టుకుంటుందంట. నడుము వరకు మనిషి శరీరం పైకి వచ్చేసింది, కానీ కింద ఉన్న శరీరం అస్సలు ఒప్పుకోవట్లేదు పైకి రావడానికి. అలా తన రెండు శరీరాల మధ్య జరుగుతున్న ఆ సంఘర్షణల వల్ల పడవ మీద ఉన్న అమ్మాయి ఎంత లాగినా సరే ఉర్వ అంచులు వెంబడి అక్కడికక్కడే పల్టీలు కొట్టుకుంటున్నాడు. కానీ పడవ మీదకి మాత్రం చేరలేకపోయాడు. చివరికి భావోద్వేగాలతో నిండిన కింద శరీరంతో మత్స్యకన్యల లోకాలకే బందీ అయిపోయాడు. ఇంకా ఆమె ఎంత లాగినా సరే పైకి రాలేకపోయాడు. రాలేక కిందే ఉండిపోయాడు, అక్కడ బందీ అయిపోయాడు. తిమింగళాల నోటిలోకి సజీవంగా వెళ్లి నరకం అనుభవించడానికి కూడా సిద్ధపడింది ఆ శరీరం. తనకు సహాయం చేస్తున్న అమ్మాయితో సహా తానే సముద్రంలో పడిపోయాడు. అంటే ఆ అమ్మాయితో పైకి వెళ్ళడానికి ఇష్టపడలేదు కదా శరీరము, ఆ అమ్మాయిని కూడా లాక్కుని వెళ్ళిపోయాడు. వెంటనే మత్స్యకన్యగా మారిపోయింది ఆ అమ్మాయి కూడా. తనతో పాటే సంతోషంగా తన లోకంలోకి తీసుకెళ్లిపోయే అమ్మాయిని, తన సంతతిని పెంచుకున్నాడు. అలా మనిషిలా మారడానికి తనకు లభించిన అవకాశాన్ని ఉర్వ చేజార్చుకున్నాడు. కొంతకాలం గడిచిన తర్వాత వృద్ధుడైపోయాడు వర్వ. అంటే ఆ లోకంలో, మత్స్య లోకంలోనే. ఆ లోకం యొక్క నియమం ప్రకారము ఒకానొక ఉత్సవంలో నీలి తిమింగలం నోటికి ఆహారంగా సమర్పించబడ్డాడు. పెద్ద చీకటి గుహ లాంటి ఆ తిమింగలం నోటిలో రంపాల లాంటి పెద్ద పెద్ద పళ్ల మధ్య తన శరీరము సజీవంగా నలిగి నుజ్జు నుజ్జు అయిపోతూ రక్తం ఓడుతూ ఉంటే భరించలేక కేకలు పెడుతూ గిలగిలా కొట్టుకుంటూ ఒక్క ఉదుటున కళ్ళు తెరిచాడంటండి వర్వ. ఇదంతా కల కదా. చూస్తే తాను తన గుడిసెలోనే మంచం మీద పడుకుని ఉన్నాడు. భయంతో మంచం మీద నుంచి దిగ్గున లేచి, అయితే ఇదంతా పీడకలన్నమాట అనుకుంటూ చెమటను నిండిన శరీరంతో గజగజ వణికిపోతూ ఉన్నాడంటండి. వెంటనే బాబాను లేపి తన కల గురించి చెప్పాడంట. అది విన్న తర్వాత బాబా ఏం చెప్పారంట, అయితే నిన్ను మత్స్యపరుషుడిగా మార్చిన ఆ మత్స్యకన్య పట్ల ద్వేషంతో ఆమెను శపిస్తున్నావా అని అడిగాడంటండి. మరి తనే కదా లాక్కెళ్ళిపోయింది, అందుకని ఆమె మీద ద్వేషం చూపిస్తున్నావా అంటే, లేదు బాబా, అది తమ సంతతిని వృద్ధి చేసుకోవడానికి ఆ లోకం వాళ్ళు అనుసరించే పద్ధతి. అది కూడా ఇతరులు ఇష్టపడితేనే వాళ్ళు ఆ పని చేస్తారు. బండరాయి మీద ఉన్న నేను ఆ మత్స్యకన్య చేతి నుంచి నా చేతిని విడిపించుకోగలిగిన శక్తిని కలిగి ఉంది. అయినా సరే ఆమె పట్ల జాలి అనే ఉద్వేగంతో నిండి నా కర్తవ్యాన్ని మర్చిపోయాను. కాబట్టి అది ఆ అమ్మాయి తప్పు కాదు అని నిజాయితీగా చెప్పాడంట. ఆ వర్వ నిజాయితీని చూసి ముచ్చటగా బాబా అతడిలో మాతంగుల గుడానికి కావలసిన నాయకుడు స్పష్టంగా కనిపించారంట. ఇతరుల పట్ల జాలి చూపిస్తూ కర్తవ్యాన్ని మర్చిపోవడం వల్ల జరిగే అనర్థాల పట్ల ఒక నాయకుడు ఎంతటి ఎరుకుతో ఉండాలో తెలియచేయడానికి హనుమ తాను వస్తూనే ఇలా వర్వకు శిక్షణ ఇవ్వడం మొదలు పెట్టాడన్నమాట. అంటే ఒక నాయకుడు కావడానికి ఎలాంటి లక్షణాలు ఉండాలి, ప్రతి నిమిషము ఎరుకుతో ఉండాలి, పక్కన వాళ్ళని జాలి చూపిస్తూ తన కర్తవ్యాన్ని మర్చిపోకూడదు అని చెప్పడానికి ఇది చూపించారు హనుమంతుల వారు అని. అది తలుచుకోగానే బాబా శరీరం ఆనందంతో పులకించిపోయిందంటండి. అంటే ఇక్కడ ఉర్వాకి నాయకుడు అవడానికి పరీక్ష పెడుతున్నారు కదా. అంటే నాయకత్వం అంటే ఏంటంటే ధైర్యంగా ఉండడము, శక్తితో ఉండడము, తెలివితో ఉండడం మాత్రమే కాదు. ఒక నిజమైన నాయకుడు భావోద్వేగాల ప్రభావంలో పడకుండా ఉండగలగాలి అని చెప్పడానికి ఉర్వాకి ఆ పరీక్ష పెట్టారనమాట. అందుకే ఇక్కడ సముద్రము భావోద్వేగాల గురించి చెప్పారు కదండి. ఆ సముద్రం అంటే ఏంటంటే మన భావోద్వేగాల సముద్రము. తుఫాన్ అంటే భయము, అయోమయము, అస్థిరత. ఆ అలాంటి స్థితిలో ఉన్నాడు అతను. అంటే నేను చిక్కుకుపోయాను, ఏమైపోతుందో అని భయంతో ఉన్నాడు కదా. ఆ స్థితిలో మత్స్యకన్యను చూశాడు. ఆమె చాలా అందంగా ఉంది, బాధలో ఉన్నట్టు కనిపించింది. సహాయం అడిగింది కదా. ఊర్ధ్వ ఆమెకి సహాయం చేయాలనుకున్నాడు. సహాయం చేయాలి అనుకోవడం తప్పు కాదు, కానీ ఆమె ఏదైతే బాధపడుతుందో ఆ బాధలో మునిగిపోయాడు. అంటే తనకున్న స్థిరత్వాన్ని కోల్పోయాడు, తనకున్న శక్తిని మర్చిపోయాడు, తన కర్తవ్యాన్ని మర్చిపోయాడు. ఏంటంటే అది జాలి అనే భావోద్వేగపు ఉచ్చు. ఇక్కడ జాలికి కరుణకి ఒక చిన్న తేడా ఉందంటండి. ఏంటంటే కరుణ అంటే ఎరుకతో సహాయం చేయడము, మన స్థిరత్వాన్ని కోల్పోకుండా ఉండడము. ఎప్పుడైతే నాకున్న శక్తిని గుర్తించుకుంటూ సహాయం చేయడం అది కరుణ. అలా కాకుండా జాలి చూపించామనుకోండి ఎదుటి వారి మీద, ఆ బాధలో మనం కూరుకుపోతాము. అంటే అలాంటి భావోద్వేగ స్థితిలో మనం కూడా చిక్కుకుపోతాము. అందుకే ఎదుటి వారి మీద మనం కరుణ చూపించాలి, జాలి కాదు అని చెప్తారు కదా. కానీ ఇక్కడ ఏం చేశాడు, కరుణతో కాకుండా జాలితో స్పందించాడు. అందుకే అతను సముద్రంలో పడిపోయాడు. సముద్రం అంటే ఆ భావోద్వేగాల సముద్రంలో పడిపోయాడు అతను కూడా. అతడు మత్స్య పురుషుడిగా మారాడు అన్నారు కదా. అంటే ఏంటంటే భావోద్వేగాలకు మానిసైపోయాడు. అంటే కోపంలో, భయంలో, దుఃఖంలో, ఆశలో, ఇలాంటి భావోద్వేగాల్లో పడిపోయాడు. పడిపోయి తన అసలు స్వరూపాన్ని మర్చిపోయాడు ఇక్కడ. అదే మత్స్య పురుషుడు అంటే. ఆ లోకం ఎలా ఉంది, చాలా విలాసంగా ఉంది, అందంగా ఉంది, అక్కడ సుఖ భోగాలన్నీ ఉన్నాయి, కానీ స్వేచ్ఛ అనేది లేదు. ఇది కూడా మన జీవితానికి ప్రతీకగా చూస్తున్నారు. ఎందుకంటే
మనిషి చాలా సార్లు కంఫర్ట్ జోన్ లో ఉంటాడు, ఎప్పుడు సంతోషాలు కావాలనుకుంటాడు, ఎమోషనల్ అటాచ్మెంట్స్ పెంచేసుకుంటూ ఉంటాడు, వీటన్నింటి పట్ల బంధించి పడిపోతాడు. బయటికి అది చాలా ఆనందంగా కనిపిస్తుంది, అంటే ఆనందంగా ఉన్నాడు, మంచి అటాచ్మెంట్ తో ఉన్నాడు, అందరితోనూ కంఫర్ట్ జోన్ లో ఉన్నాడంటే బయటికి ఎలా ఉంది, చాలా ఆనందంగా ఉంది అనుకుంటున్నాం. కానీ అవన్నీ ఏం చేస్తున్నాయి, బంధిస్తున్నాయి, ఒక బానిసగా చేసేస్తున్నాయి అవన్నీ. నీలి తిమింగలం అని చెప్పారు కదా, ఆ నీలి తిమింగలం అంటే ఏంటంటే భావోద్వేగాలు చివరికి మనల్ని పూర్తిగా మింగేస్తాయి. కోపం మనల్ని తినేస్తుంది, దుఃఖం తినేస్తుంది, భయం ఏమో మనల్ని కొంగదీస్తుంది. అదే తిమింగలం అంటే. కానీ ఇక్కడ ఏమైంది, ఓర్వకి ఒక అవకాశం వచ్చింది బయటకు వచ్చేయడానికి, భావోద్వేగాలు వీటన్నింటి నుంచి బయటికి రావడానికి అవకాశం వచ్చింది. ఒక అమ్మాయి పడవ పైకి లాగడానికి ప్రయత్నించింది, అంటే చైతన్యంలోకి తిరిగి వచ్చే అవకాశం వచ్చింది. కానీ ఓర్వ శరీరంలో ఉన్న కింద భాగము పైకి రావడానికి ఒప్పుకోలేదు. అంటే ఈ కింద భాగం అంటే ఏంటంటే డిజైర్స్ ఉంటాయి కదా, మన కోరికలు, మన ఎడిక్షన్స్, ఎమోషనల్ అటాచ్మెంట్స్, మన ఆనందాలు, అంటే చాలా కాలం వీటన్నింటికి, భావోద్వేగాలన్నింటికి బానిస అయిపోయినప్పుడు వాటిని వదలడము చాలా కష్టము. కింద భాగం చూడండి, అసలు పడవ పైకి రావడానికి అస్సలు ఒప్పుకోలేదు, ఎందుకంటే వాటిల్లో చిక్కుకుపోయింది. మనం కూడా అలాగే వాటిలో చిక్కుకుపోయి బయటికి రావడం చాలా కష్టంగా ఉంటుంది. విముక్తిని కోరుకున్నాడు కానీ తన అలవాట్లను వదిలేయలేకపోయాడు. మనం కూడా అలాగే మనందరికి మోక్షం కావాలని కోరుకుంటున్నాము, కానీ ఆ మోక్షం కావడానికి కావాల్సినవి చేస్తున్నామా అంటే వాటిని వదలలేకపోతున్నాం. మన బంధాలని వదలగలుగుతున్నామా, ఆ అటాచ్మెంట్ లో ఉండిపోతున్నాము, ఆ ప్లెజర్ లో ఉండిపోతున్నాము. వాటన్నింటికి అతీతంగా ఉండే స్థితే మోక్షము అని నేను చెప్పారు కదా హనుమంతుల వారు. అందుకే తనతో పాటు ఆ అమ్మాయిని కూడా సముద్రంలోకి లాగేశాడు. అంటే ఏంటి, మనతో పాటు ఇంకొకరిని కూడా ఆ బంధంలోకి లాగేస్తున్నాం. ఆ భావోద్వేగాల బంధాలు ఏవైతే ఉన్నాయో మనం విముక్తి చెందలేకపోతున్నాము, మనతో పాటు పక్కన వాళ్ళు కూడా లాగేస్తున్నాము అని చెప్తున్నారు. చివరకు తిమింగలం ద్వారా మరణం పొందాడు కదా, కలలో కనిపించింది కదా. అంటే ఏంటంటే భావోద్వేగాల్లో పూర్తిగా మునిగిపోతే ఆ మనిషి యొక్క అంతిమ స్థితి గురించి చెప్తున్నారు ఇక్కడ. అయితే తర్వాత రోజు పొద్దున్న గూడెంలో యజ్ఞ యాగాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత బాబా ఉర్వ, ధనుష్క, మరి బసంత వీళ్ళందరితో కలిసి అడవిలో పొట్ట తేనెను సేకరించడానికి బయలుదేరారంటండి. దారిలో గత రాత్రి ఉర్వాకు వచ్చిన మత్స్య కన్యలను గురించి ప్రస్తావిస్తూ, కలలో మత్స్య కన్యలు కనిపించారు కదా, వాళ్ళ గురించి ప్రస్తావిస్తూ, మత్స్య కన్యలు అంటే మనలో చెలరేగే భావోద్వేగాలకు ప్రతిరూపాలు. ఇందులో ముఖ్యంగా 9 రకాల భావోద్వేగాలు చాలా ముఖ్యమైనవి అని చెప్తున్నారంట బాబా. ఏంటంటే అవి ఆనందము, విచారము, కోపము, భయము, జాలి పడడము, అసహ్యపడడము, ఆశించడము, ఆశ్చర్యపోవడము, నమ్మడము. ఇవి 9 రకాల భావోద్వేగాలు. తరచూ ఈ ఉద్వేగాలను ప్రదర్శించే వాళ్ళతో కలిసినప్పుడు మనము వాళ్ళ ప్రభావంలో పడి వాళ్లకు మనకు మధ్య కర్మబంధాలను ఏర్పరచుకుంటాము. ఎప్పుడైతే ఇలాంటి ఉద్వేగాల్లో చిక్కుకున్నామో, భావోద్వేగాలని చెప్పారు కదా, వీటిల్లో చిక్కుకున్నప్పుడు అంటే మనం కూడా ఎవరైతే పక్కన వాళ్ళు ఉన్నారో వాళ్ళ ప్రభావంలో చిక్కుకుపోయి వాళ్ళతో కర్మబంధం ఏర్పరచుకుంటామని చెప్తున్నారు. ఇలా మనల్ని ఆనందంగా ఉండే వాళ్ళతో, మనల్ని భయపెట్టే వాళ్ళతో, మనతో తమ విచారాన్ని పంచుకునే వాళ్ళతో, మన పట్ల కోపాన్ని చూపించే వాళ్ళతో, మనల్ని అసహించుకునే వాళ్ళతో, మన నుంచి ఆశించే వాళ్ళతో, మనల్ని నమ్మే వాళ్ళతో, లేక మనల్ని చూసి ఆశ్చర్యపోయే వాళ్ళతో మనకు తెలియకుండానే మనం అనేక కర్మ బంధాలను జత చేసుకుంటూ ఉంటాము అని చెప్తున్నారండి. అంటే ఎప్పుడైతే ఇలాంటి భావోద్వేగాలు ఉన్నాయో, పక్కన వాళ్ళ భావోద్వేగాలన్నీ తీసుకుంటూ ఉంటామో వాళ్ళతో ఒక కర్మ బంధం ఏర్పడిపోతుంది అనమాట. తెలియకుండా మనం అలా బంధాలు ఏర్పరచుకుంటున్నాం మనము. వాళ్ళంతా కూడా ఉర్వకు పీడకలలో కనిపించి తమ లోకానికి లాక్కుని వెళ్లి తమలా మార్చేసే మత్స్య కన్యలు లాంటి వాళ్లే. అంటే ఇలాంటి భావోద్వేగాలు ఎవరి ద్వారా కలుగుతున్నాయో, పక్కన వాళ్ళని చూసి కోపం వచ్చింది అనుకోండి, అక్కడ ఒక కర్మబంధం ఏర్పడిపోతుంది వాళ్ళకి మనకి. అలాగా ఈ మత్స్య కన్యలు ఎలా లాక్కెళ్ళిపోయారు లోపలికి, అలా ఆ భావోద్వేగాలు మనల్ని అలా లాక్కుని వెళ్ళిపోతున్నాయి అని చెప్తున్నారు. ఈ ఉద్వేగాల ద్వారా వాళ్ళు మనల్ని ప్రభావితం చేసి తమ చెడు కర్మనంతా మనకు బదిలీ చేస్తూ తమ ఉద్వేగాల లోకంలో మనల్ని బందీలుగా చేస్తారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, లేక ఇతరులు ఎవరైనా కావచ్చు. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి, ఎవరికైతే ఇలాంటి భావోద్వేగాలు ఉంటాయో, మనం అనుకుంటాం మన కుటుంబ సభ్యులు మనం ఎంతో ప్రేమ చూపిస్తూ వాళ్ళ మీద కోపాలు, లేకపోతే వాళ్ళు ఏదైనా ఆశిస్తున్నా, ఇలాంటి ముందు చెప్పారు కదా, ఇలాంటి వాటి పట్ల తెలియకుండానే వాళ్ళ చెడు కర్మనంతా మనకు బదిలీ చేస్తూ ఉంటారంటండి. మనల్ని బందీలుగా చేసేస్తున్నారు వాళ్ళు, ఎవరైనా కావచ్చు వాళ్ళు. అందుకని ఎంత ఎరుకుతో ఉండాలి ఈ భావోద్వేగాల పట్ల అనేది మనం గమనించాలండి. అయితే బాబా మనము ఆ ఉద్వేగాలను ప్రదర్శించకూడదా అని ధనుష్క అడిగిందంటండి. అడిగితే అవసరమైనప్పుడు మనం వాటిని ప్రదర్శిస్తున్నట్టు నటించాలి, కానీ వాటిలో కూరుకుపోకూడదు. నాటకం పూర్తి కాగానే నటించడం కూడా ఆపేసినట్లు మళ్ళీ పూర్వస్థితికి రావాలి. ఒక నాటకంలో నటించే వాళ్ళు ఏం చేస్తారంటే చాలా భావోద్వేగాలు ప్రదర్శించాల్సి వస్తుంది. ఒక సినిమాలో యాక్ట్ చేశారనుకోండి, అక్కడ ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి.
కానీ వాళ్ళు ఎలా ఉంటారో డైరెక్టర్ కట్ అని చెప్పగానే ఆ స్థితిలోంచి బయటకు వచ్చేస్తారు కదా, మళ్ళీ మామూలుగా ఉంటారు. అలాగే మనం కూడా భావోద్వేగాలు నటించాలంతే, దాన్ని జీవించకూడదు అందులో. ఇప్పుడు నాకు కోపం వచ్చింది ఎవరి మీదో, ఆ కోపాన్ని నటించాలంతే. ఆ కోపంలో జీవించేస్తాననుకోండి, అక్కడ ఏమైంది, వాళ్ళతో ఒక కర్మబంధం ఏర్పడిపోతుంది, అక్కడ ఒక చెడు కర్మ అనేది మనకు వచ్చేస్తుంది అని చెప్తున్నారు. అందుకని ఏ భావోద్వేగాల్లో కూడా కూరుకుపోకూడదు, నటించాలంతే అని చెప్తున్నారు. మళ్ళీ పూర్వస్థితికి వచ్చేయాలి అని చెప్తున్నాడంట. అలా చెప్తున్న వర్వాన్ని అభినందిస్తూ బాబా దారిలో వాళ్ళకి ఎదురైన హనుదాసు మరి ఇద్దరు సాధువులను చూసి అనుమానంగా ఆగిపోయాడు. హనుదాసు వాళ్ళు వీళ్ళని అనుకరిస్తూ ఉంటారు కదండి, వాళ్ళ వెనకాలే. అప్పుడు బాబా చూశారు, వాళ్ళని చూసి అనుమానంగా ఆగిపోయాడు, ఏంటి వీళ్ళు ఇక్కడ ఉన్నారు ఎవరు అని. అడవి మనుషుల్లా కనిపిస్తున్న ఆ అపరిచితులు మాతంగులకు ఏమైనా కీడు తలపెడతారేమో అన్న కోపంతో వాళ్ళ మీద గట్టిగా అరిచాడంటండి బాబా. ఎవరు, హనుదాసు ఈ సాధువులు ఇద్దరి మీద. బాబా కోపం చూసి బెదిరిపోయిన హనుదాసు బృందం వినయంగా వాళ్ళకి వంగి వంగి దండం పెడుతూ ఇంకో పక్కగా వెళ్లిపోయారంట. బాబాను సముదాయిస్తూ ముందుకు వెళ్లిన వర్వ బృందానికి దారి పక్కగా గాయాలతో మూలుగుతూ పడి ఉన్న ఒక కుక్క కనిపించిందంట. దాని గాయం మీద ఈగలు ముసురుతూ ఉండగా పురుగులు అప్పటికే ఆ కుక్క తలను చేరి తినడం మొదలు పెట్టాయంట. అది చూసిన బాబా అసహ్యంగా తల తిప్పుకుని పక్కనే నది ఒడ్డున ఉన్న ఔషధ మూలికలు తీసుకుందామని ధనుష్కను బసంతను పురమాయించాడంటండి. అదంతా చూస్తూ కూడా ఏ విధమైన ఉద్వేగానికి గురి కాని వర్వ ఇవేమీ తనకి పట్టనట్లుగా అక్కడే ఉన్న చెట్టును అనుకుని ధ్యానంలో కూర్చున్నారంటండి. బాబా మాత్రం చాలా జుగుప్సతో ఆ కుక్క గాయాన్ని పదే పదే పరిశీలిస్తూ ధనుష్క బసంతల కోసం అసహనంగా ఎదురు చూడడం మొదలుపెట్టాడంట. వాళ్ళు తెచ్చే విషంతో నిండిన ఔషధ మూలికల రసాన్ని పిండి పురుగులను ఎలా చంపాలో ఊహిస్తూ బాబా ఇంకా తిరిగి రాని ధనుష్క బసంతలను ఉద్దేశించి ఎక్కడ చచ్చారు వీళ్ళు అనుకున్నాడంటే కోపంగా. వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు కదా, వాళ్ళు ఇంకా రావట్లేదు అనేసరికి అసహనం పెరిగిపోయింది. బాబా ఇక్కడ కోపంగా అలా అనుకోగానే అప్పటి వరకు మూలికల కోసం పొగల్లో వెతుకుతున్న ధనుష్క ఆ బసంత వాళ్ళిద్దరిని పాము కాటేసిందంట. నొరగలు కక్కుకుంటూ వాళ్ళు అక్కడే పడిపోయారంట. ఎంతసేపటికి వాళ్ళు రాకపోవడంతో వాళ్ళకి ఏమైనా ఆపద వాటిల్లిందా అని భయంతో చాలా ఆత్రంగా ఆ పొదల దగ్గరికి వెళ్ళాడంటండి. అప్పటికే అక్కడ పాము కాటుతో శరీరం అంతా విషమెక్కి అపస్మారకంగా పడి ఉన్న వాళ్ళిద్దరిని చూసి ఏడుస్తూ కూలబడిపోయాడంట. ఇంతలో అక్కడే ఉన్న పెద్ద చెట్టు మీద ఒక కోతి తన చేతిలో బాబాకు కావలసిన ఔషధ మూలికలను, ఇంకొక చేతిలో అరటి పండు పట్టుకుని కిచకిచలాడుతూ ఉందంట ఒక కోతి. అది చూసి ఆ కోతి తనని హేళన చేస్తోంది అని భావించారంట బాబా. తాను ఒక పెద్ద గూడానికి నాయకుడినని, తన పూర్వీకులతో మరి హనుమంతుల వారితో కూడా మాట్లాడగలిగే దివ్య శక్తులను నేను కలిగి ఉన్నాను అని మరిచిపోయాడంట ఆ టైంలో. ఒక కర్రతో ఆ కోతిని కొట్టుకుంటూ పిచ్చివాడిలాగా దాని వెంటపడి తరవడం మొదలు పెట్టారంటండి బాబా. అది ఒక చెట్టు మీద నుంచి ఇంకొక చెట్టు మీదకి దూకుతూ చివరికి వర్వా ధ్యానం చేసుకుంటూ కూర్చుని ఉన్నాడు కదా, ఆ చెట్టు పైకి వచ్చి కూర్చుందంట ఆ కోతి. ఉన్మాదిలాగా ఆ కోతి వెంటపడి తరమడంలోనే మునిగిపోయాడు బాబా. చెట్టు కింద గాఢ ధ్యానంలో మురిగి ఉన్న ఉర్వపై కోపంగా అరుస్తున్నాడు కానీ అక్కడే ఉర్వ ముందు కూర్చుని ఉన్న హనుమంతుల వారిని మాత్రం గమనించలేకపోయాడంటండి. భావోద్వేగాల ఊబిలో కూరుకుపోయినప్పుడు కళ్ళ ముందు ఉన్న దేవుడు కూడా కనిపించని స్థితి అది. చూడండి, మనం అలాంటి భావోద్వేగాల్లో ఉన్నామనుకోండి, ఏం జరుగుతుందో ఏమి పట్టించుకొని ఇంకేమి మనకేం కనిపించదు కూడా. అక్కడ హనుమంతుల వారు ఉన్నారు, ఆయన కూడా గమనించలేదంట. అలాంటి స్థితిలో ఉన్నాడు ఆయన ఇప్పుడు. అలా ఉన్మాదిలాగా కాసేపు కోతిని అదిలించి అదిలించి అలిసిపోయిన బాబా కింద పడిపోయాడు. ఆ గోళకి కళ్ళు తెరిచిన ఉర్వాకు బాబాను చూపిస్తూ హనుమంతుల వారు మత్స్య కన్యలు అనబడే భావోద్వేగాలను గురించి మరింతగా వివరించారు. గత 41 సంవత్సరాలుగా మత్స్య కన్యలు అనే భావోద్వేగాల పట్ల ఎంతో ఎరుకుతో జీవించాడు బాబా. తన మాతంగుల తెగను అనేక ప్రమాదాల నుంచి రక్షించి అలసిపోయాడు. నిన్న తన పూర్వీకుల కొండ శిఖరం మీద నన్ను చూసి నేను బాగా అలసిపోయాను అని తన మీద తానే జాలిపడ్డాడు. అంటే ఇక్కడ హనుమంతుల వారు వర్వాకి వివరిస్తున్నారండి. ఏంటంటే బాబా ఎలా ఈ భావోద్వేగాల ఉచ్చులో పడిపోయాడో చెప్తున్నారు. ముందు రోజు హనుమంతుల వారిని కలిశాడు కదా, కలిసినప్పుడు చెప్పాడంట బాబా, ఏంటి ఇప్పటి వరకు నేను చాలా అలసిపోయాను, ఎందుకంటే అందరిని రక్షించాలి కదా ఒక నాయకుడు అంటే, ఇప్పటి వరకు చాలా అలసిపోయాను అని జాలి పడ్డాడంట తన మీద తానే. ఇక తన స్థానంలో మాతంగులకు ఒక కొత్త నాయకుడు వస్తాడు కాబట్టి నేను ఇంకా విశ్రాంతి తీసుకోవచ్చు అని ఆశపడ్డాడంట. అంటే అలసిపోవడము, ఆశపడడము, ఇవి రెండు భావోద్వేగాలు. బాగా అలసిపోయాను అనుకుని తన మీద తానే జాలిపడడం, మరి ఇంకేదో కావాలని ఆశపడడం అన్న భావోద్వేగాల మత్స్య కన్యలకు చిక్కిన బాబా సహజంగానే దారిలో కనపడిన అపరిచితులను చూసి వాళ్ళు మాతంగులకు ఏమైనా చెడు చేస్తారేమో అని భయపడి కోపం తెచ్చుకున్నాడు. మధ్యలో సాధువులు కనిపించితే వాళ్ళ మీద గట్టిగా అరిచాడు కదా, అంటే వాళ్ళ మీద కోపం వచ్చింది కదా, అక్కడ మళ్ళీ ఇంకో భావోద్వేగాన్ని ప్రదర్శించాడు ఆయన. అలా మళ్ళీ కోపము, భయము అనబడే మత్స్య కన్యల చేతిలో చిక్కాడు. ఇంతలో అతడు దారి పక్కన గాయాలతో పడి ఉన్న కుక్కపై వాళ్ళని ఏగలను మరి క్రిములను చూసి అసహ్యం చెంది ఆ కుక్క యొక్క చెడు కర్మను గ్రహిస్తూ ఉండిపోయాడు.
చూడండి మన కర్మ ఇందాక కూడా చెప్పారు కదా, మనకి ఎవరి మీదైనా సరే ఇలాంటి భావోద్వేగాలు చూపించామనుకోండి వెంటనే ఆ కర్మ బంధంలో చిక్కుకుపోతారు అన్నారు కదా. మనం ఏ భావోద్వేగంతో అయితే ఏదైనా చూస్తామో దానితో ఒక ఎనర్జెటిక్ కనెక్షన్ ఏర్పడిపోతుందండి. అంటే ఎవరైనా చాలా కోపంతో ఉన్నారనుకోండి, మనం కూడా వాళ్ళ కోపంలో ఎమోషనల్ గా పడిపోయామనుకోండి, కాసేపటికి మనకు కూడా కోపం వస్తుంది. ఎందుకు అంటే ఆ ఎమోషనల్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇక్కడ చెప్పే కర్మబంధం అంటే అదే. అంటే కుక్కతో కర్మబంధంలో పడిపోయారని చెప్పారు కదా. కుక్క కర్మ అంటే ఏంటంటే ఆ కుక్క బాధలో ఉంది, ఒక క్షీణించిన స్థితిలో ఉంది, పురుగులతో కుళ్ళిపోయి ఉంది కదా. బాబా ఆ దృశ్యాన్ని అసహ్యంతో చూస్తూ ఉన్నాడు. అంటే అతడు ఆ బాధ ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అయిపోయాడు. ఆ అసహ్యం అనేది కూడా బంధమే. అందుకని ఇక్కడ ఆ కర్మ బంధంలో పడిపోయాడు ఆ కుక్కతో అని చెప్తున్నారు హనుమంతుల వారు. ఇంతలో అతడు దారి పక్కన గాయాలతో పడి ఉన్న కుక్కపై వాళ్ళని ఈగలను, క్రిములను చూసి అసహ్యం చెంది ఆ కుక్క యొక్క చెడు కర్మను గ్రహిస్తూ ఉండిపోయాడు అని వివరించారు హనుమంతుల వారు. అప్పుడు వర్మ అడిగాడు, మరి నేను ఉన్నాను కదా ఇక్కడ, నేనెందుకు బాబాలాగా ఆ మత్స్య కన్యల చేతికి చిక్కలేదు దేవా అని అడిగితే హనుమంతుల వారు ఏం చెప్తున్నారంటే, నా శిక్షణలో నువ్వు చిన్నప్పటి నుంచి ఎన్నో పీడకలను ఎదుర్కొని ఆ మత్స్య కన్యలు అనే భావోద్వేగాల గురించి సంపూర్ణమైన జ్ఞానం పొంది ఉన్నావు నువ్వు. అందుకే బాబాలాగా స్పందించకుండా నిశ్చలంగా ధ్యానంలోకి వెళ్ళిపోయి నన్ను కలుసుకున్నావు అని చెప్పారంట. కానీ బాబా మాత్రం ఎంతకు తిరిగి రాని ధనుష్క బసంతలు ఎక్కడ చచ్చారో అనుకోవడంతో ఆ అసహనం అనే భావోద్వేగము చాలా శక్తివంతంగా మారి వాళ్ళ నర నరాన్ని విషంతో నింపేసిందంటండి. దాంతో వాళ్ళిద్దరూ నొరగల కక్కుతూ అక్కడే పడిపోయారు. పాము కాటు వేయడం అనేది బాబా అసహనం యొక్క వాస్తవీకరణ మాత్రమే అని చెప్తున్నారు. అంటే చూడండి, ఈ అసహనం ఎప్పుడైతే చూపించాడో వాళ్ళిద్దరిని గుర్తు తెచ్చుకుని అంత అసహనంగా ఉన్నాడు కదా, ఆ అసహనం ఏం చేస్తుంది, వాళ్ళని ఆ విషం లాగా పనిచేస్తుంది వాళ్ళ బాడీ మీద. ఇక్కడ వాస్తవీకరణ చేసేసాడు, ఆ వాస్తవంగా మారిపోయిందా ఆ సంఘటన. ఇతను అంత అసహనాన్ని చూపించాడు కదా, ఆ అసహనం అనేది వాస్తవంగా మారిపోయి వాళ్ళ బాడీ మీద పనిచేస్తుంది అది. అంతలోనే వాళ్ళకి ఏమైందో అని భయము, మరి ఆరాటంతో వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళాడు కదా బాబా. పొదల దగ్గర పాము కాటుతో నురగలు కక్కుకుంటూ పడి ఉన్న వాళ్ళిద్దరిని చూసి ఏడుస్తూ దుఃఖము అనే ఇంకొక మత్స్యకన్య చేతికి చిక్కాడు. వాళ్ళని చూసేసరికి బాధ వస్తుంది కదా, ఆ దుఃఖము మళ్ళీ అక్కడ ఇంకో భావోద్వేగం వచ్చింది. ఇలా అడుగడుగున తనకు ఎదురవుతున్న భావోద్వేగాలు అనే మత్స్యకన్యల చేతులు చిక్కుతూ వెళ్ళిన బాబా అసలు మాతంగులు పాము కాటుతో చనిపోరు అనే ఒక వరం ఉందంటండి ఈ మాతంగులకి. అలాంటి వరం ఉంది అనే విషయాన్ని కూడా బాబా మర్చిపోయారు. ఏంటి, ఎందుకు మర్చిపోయాడంటే ఇన్ని రకాల భావోద్వేగాల వలలో చిక్కుకుపోయాడు కదా, అన్ని మర్చిపోయాడు ఇలాంటివన్నీ. ఆ పరిస్థితిలో అతడు ఔషధ మూలికలతో కోతి రూపంలో తన దగ్గరికి వచ్చిన నన్ను కూడా గుర్తించలేక ఉన్మాదిలాగా నా వెంట పడ్డాడు. ఆ కోతి రూపంలో ఉన్నది హనుమంతుల వారే అని గుర్తించలేకపోయాడు. క్రింద పడిన బాబాను ప్రేమగా తట్టి లేపారంటండి. అప్పుడే నిద్ర నుంచి మేల్కొన్నట్లుగా లేచి దేవా అని తన పాదాల మీద పడ్డాడు బాబా. హనుమంతుల వారి పాదాల మీద పడిన బాబాను లేవనెత్తి క్రితం రోజు నుంచి అతడు ఎదుర్కొన్న ఒక్కొక్క మత్స్యకన్య నుంచి అతడిని విడుదల చేశారు. అంటే ముందు రోజు నుంచి ఇన్ని భావోద్వేగాలు అనుభవించాడు కదా అతను, వాటన్నింటి నుంచి ఆ భావోద్వేగాల నుంచి బయటకు తీసుకొచ్చారంట. ఇలా అన్ని రకాల భావోద్వేగాల నుంచి విడుదల చెందిన బాబా ధ్యానంలో కూర్చుని తన జ్ఞాపకాల నిధి నుంచి అంతవరకు జరిగిన అనర్థాలను చెరిపేసుకున్నాడు. అంటే ఆ భావోద్వేగాలు మన లోపల సంస్కారాల రూపంలో నిక్షిప్తమైపోయి ఉంటాయి. అందుకని ఏం చేశాడు, ధ్యానంలో కూర్చుని వాటన్నింటిని కూడా రిలీజ్ చేసేశాడు. దాంతో పాము విషం నుంచి విడుదల చెందిన ధనుష్క మరి బసంతలు అంతవరకు ఏమీ జరగనట్లు తాము తెచ్చిన పాత్రల నిండా జుంటి తేనెను నింపుకుని ఉత్సాహంగా అక్కడికి వచ్చి హనుమకు నమస్కరించారు. అలా భావోద్వేగాల పట్ల ఎంతటి ఎరుకతో జీవించాలో బాబా ద్వారా ప్రత్యక్షంగా తెలియచేసిన హనుమంతుల వారు అదృశ్య రూపులై మాతంగుల యొక్క పూర్వీకుల శిఖరానికి చేరుకోగా బాబాతో కలిసి ఓర్వ, ధనుష్క మరి బసంతలు గూడానికి తిరిగి వెళ్లారు. అందుకని మనం భావోద్వేగాల విషయంలో ఎంత ఎరుకుతో ఉండాలో అనేది మనకి ఈ కథ తెలుపుతుంది. రేపొద్దున్న తర్వాత స్టోరీ చెప్పుకుందామండి. థ్యాంక్ యూ అండి.